అపోహగా అంతే, ఆ అపోహ మాత్రమే. దీన్ని మేము స్టాండర్డ్స్ కమిషనర్ గారి ఆదేశాల మేరకు చేస్తున్నాము. ఆయన హై టైడ్స్ వచ్చినప్పుడు, లో టైడ్స్ వచ్చినప్పుడు, సైక్లోన్ వార్నింగ్ ఉన్నప్పుడు, హెవీ మాన్సూన్స్ ఉన్నప్పుడు ఎలా చేయాలి దాని మీద డ్రిల్ చేయమని చెప్పారు మాకు. ఇది హై టైడ్లో భాగంగా మేము డిస్మాంటిల్ చేసి దాన్ని ఎంతవరకు దాన్ని అక్కడ వేవ్ క్రియేట్ అవుతుంది, ఆ వేవ్ కాకుండా దాన్ని అవతల పెట్టామంటే బ్రిడ్జ్ డ్యామేజ్ కాకుండా ఇది ఒక చర్య. అలలు ఎక్కువ ఉన్నాయి అందుకే అయిపోయింది అంటున్నారు. తెగిపోలేని తీసాము. తీసారా? అవును, తీసి అలా ఎక్కువ పడుతుందని దాని పక్కన పెట్టామండి. ఇది మామూలుగా అలా జరుగుతూ ఉంటుందా? నిత్యం జరిగే ప్రక్రియ అండి. ఇది మాకు మెయింటెనెన్స్లో ఒక భాగం అండి. దిస్ వన్ ఆఫ్ ది స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్. అంటే ఇంతవరకు ఓపెన్ చేయలేదు కదా, ఎందుకు తీసేసారండి? ఓపెన్ చేయలేదండి మేము. బ్రిడ్జ్ ఓపెన్ అవ్వలేదు ఇంకా. అలాంటప్పుడు ఎందుకు తీసేసారు? టూరిస్టులకు ఇంకా ఓపెన్ అవ్వలేదండి. మేము ఇంకా ట్రైల్ రన్ అవుతుంది, మా ట్రైల్ రన్స్ ఉంది. ట్రైల్ రన్లో భాగం మాత్రం. ట్రైల్ రన్లో ఇది ఒక ప్రొసీజర్. అంటే సోషల్ మీడియాలో జరుగుతుంది, వాస్తవం కాదు. కాదు, అవాస్తవం అండి. చెప్పండి. అవాస్తవం అండి. ఇది ఎవరు చేసుకోలేదు, మాక్ డ్రిల్లో ఒక భాగం అండి. దీని తర్వాత అందరూ అంటే ఇది రాజకీయ స్టాండ్ కూడా తీసుకోబోతుంది. నో ప్రాబ్లం. రాజకీయ స్టాండ్ తీసుకోబోతున్నారు. ఏమీ లేదండి, ఎటువంటి రాజకీయం దీంట్లో లేదు. ఇది మా కంపెనీ చేస్తున్నది ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్. ఇది దీని క్రమంలో చేస్తున్నాం. ఇట్స్ వన్ ఆఫ్ ది ఇన్స్టలేషన్ వర్క్. మామూలు టైమింగ్స్ ఎలా అండి? టైమింగ్స్ ఎలా ఉంటుంది? మేము టైమింగ్స్ 9 AM to మార్నింగ్ 9 AM to ఈవినింగ్ 6 o'clock అంతే. లైట్ ఫైల్ అయిన తర్వాత అది క్లైమేట్ బట్టి చెప్తాం. మోస్ట్ ఆఫ్లీ పౌర్ణమి, అమావాస్యకు బ్లాక్ డేస్గా పెట్టుకుందాం. అలలు ఎక్కువగా ఉన్నప్పుడు ఆపేస్తారా? ఆపుదాం. అందుకే మెయిన్లీ అమావాస్య ప్లస్ ఎప్పుడైనా ఇలాంటి అలల పరిస్థితి వచ్చినప్పుడు డైరెక్ట్ మేమే క్లోజ్ చేయాలి. ఇదైతే మాత్రం మాక్ డ్రిల్లో ఒక భాగం అండి. అంటే చాలా జనాలు లేరు, అందుకే ప్రమాదం తప్పింది అంటున్నారు. జనాలు అలో లేదు కదండి అసలు. మేము పబ్లిక్కే ఓపెన్ చేయలేదు ఇంకా. అంటే దీని మీద సేఫ్టీ మీద కూడా జనాలు ఆందోళన వ్యక్తం చేస్తారు. సేఫ్టీ ఏమీ భయపడాల్సిన పని లేండి. ఎవరు వితౌట్ లైఫ్ జాకెట్ ఎంట్రీనే ఉండదు లోపల. టికెట్ తీసుకుంటారు, లైఫ్ జాకెట్తోనే ఎంటర్ అవుతారు. ప్లస్ వాళ్ళతో 12 మంది లైఫ్ గార్డులు, 2 బోట్లు రెడీగా ఉంటాయి. ఇప్పుడు లైఫ్ బాయ్స్ ఉంటాయి. అవన్నీ సేఫ్టీ మెజర్స్ తీసుకున్నాం. లేదు అసలు మీరు అవన్నీ ఎప్పుడు చేయాలి? మనం ఓపెన్ చేసి పబ్లిక్ వచ్చేప్పుడు చెప్పాల్సిన విషయం. ఇంకా మేము పబ్లిక్కి అలౌ చేయలేదు. సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం. రండి, మాట్లాడుకుందాం.